హనుమంతుడిని కీర్తిస్తూ అన్నమాచార్యుల వారు అనేక సంకీర్తనలు రాశారు. అందులో ఒకటి మంగాంబుది హనుమంత. ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు హనుమంతుని పరాక్రమాన్ని, భక్తిని, విశ్వరూపాన్ని మరియు గొప్పతనాన్ని ప్రస్తుతించారు. అంతేకాదు, జీవుడు భగవంతుని ప్రతిరూపమైన గురువును శరణు వేడుకోవడం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియచేస్తుంది ఈ కీర్తన. ఈ కీర్తన యొక్క అర్థాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మంగాంబుధి హనుమంత నీ శరణమంగవించితిమి హనుమంత. ఈ పల్లవిలో హనుమంతుని యొక్క మంగళకరమైన, శక్తివంతమైన రూపాన్ని ఆరాధిస్తూ పూర్తిగా అతన్ని భక్తులు శరణాగతి పొందుతున్నట్లు చెప్తున్నారు. మంగాంబుధి అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక. మంగ అంటే మంగళకరమైనది, శ్రేయస్సును కలిగించేది, శుభప్రదమైనది, పవిత్రమైనది అని చెప్పవచ్చు. అంబుధి అంటే సముద్రం, సాగరం. అంబు అంటే నీటిని, ధి అంటే ధరించేది, నీటిని ధరించేది అని అర్థం. మంగాంబుధి అంటే మంగళకరమైన సముద్రం లేక శుభాలను కలిగించే సాగరం అంటారు. ఈ సంకీర్తనలో మంగాంబుధి హనుమంత అంటున్నారు అన్నమాచార్యుల వారు. అంటే హనుమంతుడు అనంతమైన, అంతులేని శుభాలకు, శ్రేయస్సును, పవిత్రతను తనలో నింపుకున్న సముద్రము లాంటి వాడు అని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా సముద్రం విశాలతకు, లోతుకు మరియు అపరిమితమైన శక్తికి ప్రతీకగా చెబుతాము. ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు హనుమంతుని యొక్క అంతులేని జ్ఞానాన్ని, బలాన్ని మరియు భక్తిని ఈ పదాన్ని ఉపయోగిస్తూ మనకు చెప్పారు. హనుమంతుడు కేవలం శుభాలను ప్రసాదించేవాడు మాత్రమే కాదు, ఆ శుభాలకు నిలయమైన ఒక మహా సాగరం లాంటివాడు అని కీర్తిస్తున్నారు. మంగవించు అనేది తెలుగులో కొంత అరుదుగా వాడే క్రియ. దీనికి ఖచ్చితమైన అర్థం లేనప్పటికీ శరణు వేడుకోవడం, శరణాగతి చేయడం, నమస్కరించడం, ఆశ్రయించడం లాంటి అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో మంగవించితిమి అంటే భక్తులు హనుమంతుని యొక్క శుభకరమైన పాదాలను సంపూర్ణంగా శరణు వేడుకుంటున్నారు లేదా ఆశ్రయిస్తున్నారు అని అర్థం చెప్పుకోవచ్చు. మంగవించితిమి అనే పదంలో లోతైన ఆధ్యాత్మిక భావం కూడా ఉంది. ఇది కేవలం నమస్కారం చేయడాన్ని మాత్రమే కాక ఆత్మనివేదన అంటే పూర్తిగా అప్పగించుకోవటం అనే శరణాగతి తత్వాన్ని కూడా సూచిస్తుంది. భక్తుడు తన జీవితంలో ఉన్న సమస్త శుభాలకు సముద్రము వంటి వాడైన హనుమంతుని పాదాల వద్ద తన అహంకారాన్ని, కష్టాలను విడిచిపెట్టి నీవు తప్ప మాకు వేరే గతి లేదు స్వామి అని మంగళకరమైన శరణాగతి చేయడం ఈ పల్లవిలో ముఖ్య ఉద్దేశం. బాలర్కబింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత తూలని బ్రహ్మదులచే వరములు ఓలిచే కొన్నిన హనుమంత. ఈ చరణంలో హనుమంతుని యొక్క బలమును, చిన్ననాటి అద్భుత లీలలను మరియు దేవతలచే హనుమంతుడు పొందిన శక్తులను కీర్తించడం జరిగింది. బాల్యంలోనే సూర్యబింబాన్ని పండు అనుకొని అందుకోవడానికి ప్రయత్నించిన సాహసివి నీవు. బ్రహ్మదేవుని నుండి మరియు ఇతర దేవతల నుండి వరాలను పొందిన హనుమంత. చిన్నప్పుడు హనుమంతుడు పండు అనుకుని సూర్యుడిని మింగపోయాడు. తాను ఎవరిని మింగాలనుకున్నాడో ఆ సకల శాస్త్ర పారంగుతుడైన సూర్య భగవానుడి నుండి హనుమంతుడు విద్యను అభ్యసించాడు. ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బ హనువులకు, దవడలకు తాకినప్పుడు హనుమంతుడు మూర్ఛపోయిన సందర్భంలో తన తండ్రి అయిన వాయుదేవుడు కోపించి స్తంభించాడు. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలందరూ కలిసి వచ్చి హనుమంతునికి వరాలిచ్చారు. కొంచెం లోతుగా ఆలోచిస్తే సూర్యబింబాన్ని పండు అనుకుని పట్టుకోవడం అనేది జీవుడు మాయ పట్ల ఆకర్షితుడై దానిని పొందడానికి ప్రయత్నించడాన్ని మనకు సూచిస్తుంది. అయితే హనుమంతుడు బ్రహ్మాదుల నుండి వరాలు పొందాడు. అంటే మనిషి ఒక సద్గురువు నుండి జ్ఞానము పొంది మాయను జయించగలడు అని అర్థం. జలధి దాట
నీ సత్వము కపులకు అలరి తెలిపితివి హనుమంత ఇలయునాకసము ఏకముగా నటు బళిమి పెరిగితివి బళి హనుమంత. లంకలో సీతా అన్వేషణకు బయలుదేరిన హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ఎంతో పెద్దగా పెరిగిపోయాడు. ఆ విశాలమైన రూపాన్ని ఈ చరణంలో మనకు వర్ణించారు. సముద్రాన్ని దాటి నీ శక్తిని వానర జాతికి తెలిసేలా చేశావు కదా స్వామి. భూమి ఆకాశం రెండూ కలిసిపోయినట్లుగా అతిపెద్ద రూపంలో పెరిగి గొప్ప బలాన్ని చూపించినవో హనుమంత. ఈ చరణం అహంకార నాశనాన్ని కూడా మనకు చెబుతుంది. జలది సముద్రం అంటే సంసార సాగరం లేదా దాటలేని కష్టాలు అని అర్థం. హనుమంతుడు సముద్రాన్ని దాటడం అంటే జీవుడు గురువు అనుగ్రహంతో సంసార బంధాలను కష్టాలను సులువుగా దాటగలడని మనకు సూచిస్తుంది. భూమిని ఆకాశాన్ని కలపడం అంటే జీవుడు ఆత్మజ్ఞానం పొంది అన్నింటినీ సమదృష్టితో చూస్తూ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడం అని అర్థం. పాతాళములోపలి మైరావణు ఆతల సంపిన హనుమంత చేతులు మోర్చుక శ్రీ వెంకటపతి తల కొలిచే హిత హనుమంత. ఈ చరణంలో హనుమంతుని యొక్క పరాక్రమ పరాకాష్ఠను మరియు అతని భక్తి తత్వాన్ని మనకు తెలియచేస్తున్నారు. అవతల పాతాళంలో అంతటి మైరావణుని చంపావు కదా స్వామి, యువతల ఏమీ తెలియని వాడిలా మా వెంకటేశ్వర స్వామి దగ్గర చేతులు కట్టుకుని నిలబడతావు కదా హనుమంత. నిజానికి మైరావణ వృత్తాంతం వాల్మీకి రామాయణంలో లేదు, కానీ అన్నమాచార్యుల వారు ఆనంద రామాయణంలో సారకాండలో ఉన్న ఈ మైరావణ వృత్తాంతాన్ని ఈ కీర్తనలో మనకు చెప్పారు. ఈ చరణం ముక్తి మార్గాన్ని కూడా మనకు చెబుతుంది. పాతాళంలోని మైరావణుని సంహారం అనేది మనలోని అజ్ఞానం అహంకారం వంటి లోపలి శక్తులను సంహరించడం నాశనం చేయడాన్ని సూచిస్తుంది. మరియు ఏమీ తెలియని వాడిలా వెంకటేశ్వర స్వామి వద్ద వచ్చి నిలబడి సేవించడం అనేది ఎప్పుడైతే మనం అహంకారాన్ని అజ్ఞానాన్ని మనం పూర్తిగా వదిలేస్తామో అప్పుడే మనకు ముక్తి మార్గం కనపడుతుంది. అప్పుడు మనం పరమాత్మను శరణు వేడుకుంటాము అని. ఇదే శరణాగతి తత్వం. అన్నమాచార్యుల వారు ఈ మంగాంబుది హనుమంత అనే కీర్తన ద్వారా హనుమంతునిలోని సాహసము జ్ఞానము మరియు నిష్కల్మష భక్తిని ఆత్మజ్ఞానాన్ని ముక్తికి మార్గాలుగా అభివర్ణించారు. హనుమంతుని శరణాగతి ద్వారా జీవుడు తన అజ్ఞానాన్ని అహంకారాన్ని జయించి సంసార సాగరాన్ని దాటి చివరకు శ్రీ వెంకటపతి అనుగ్రహాన్ని పొందుతాడు అని ఈ కీర్తన యొక్క సారం.